నమస్తే అందరికీ. నేను మీ తెలంగాణ అమ్మాయి రజిత. ఈరోజు మా కాలేజీలో ఫైర్ క్లాస్ అయ్యింది. అక్కడ మేమేం చేసాం, అక్కడ మేమేం నేర్చుకున్నాం, అక్కడ ఏం చెప్పారో ఇప్పుడు మనం చూసేద్దాం. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు హాయ్ చెప్తున్నారు. అక్కడ మనకి ఫైర్ స్టాప్ చేసి ఎగ్జాస్టర్స్ పెట్టారు. సార్ ఇప్పుడు వచ్చి క్లాస్ తీసుకుంటున్నారనమాట. అంటే ఫైర్ ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఫైర్ ఎట్లా వస్తుంది అని, అంటే ఇట్లా కాంబినేషన్. సో ఫస్ట్ ఆక్సిజన్ అండ్ హీట్ ఫ్యూల్ కలిపితే ఫైర్ అనేది మనకి వస్తుంది. సో దీన్ని మనకి క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. క్లాసిఫికేషన్ ఏ, బి, సి, డి అండ్ కే. ఏ అంటే ఏంటంటే మన పేపర్, క్లాత్, వుడ్ ఇలా చేస్తారు. అది వచ్చి ఫైర్ స్టాప్ చేసి ఎగ్జాస్టర్ అనమాట. సో ఎలా మనం హాస్పిటల్లో కానీ మన కాలేజెస్లో ఎలా స్టాప్ చేయాలి ఫైర్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ చెప్పారు. సో అది ఒక అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే వాళ్ళు ఎలా ఆపేస్తారో మనం ఆ వీడియోలో చూస్తాం. సార్ చాలా బాగా చెప్పారు. అసలు ఎలా ఫైర్ని కంట్రోల్ చేయాలి, ఎగ్జాస్టర్ ఎలా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ చెప్పిండు అనమాట సార్. ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే, మనం ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అస్సలు ప్యానిక్ అవ్వకుండా మన ఫైర్ వాళ్ళకి కాల్ చేసి కానీ, లేదంటే ఇది ఫైర్ ఎగ్జిస్టర్ తోటి మనమే ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఇక్కడ సార్ చెప్తున్నారు అనమాట. సో మనకి ఇక్కడ ఫైర్ ఆఫీసర్స్కి మనకు ఒక ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేసి మనం మన ప్రాబ్లం చెప్తే వాళ్ళు వచ్చి మనం సాల్వ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.